మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటే మన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారు. అర్థమవుతుందా? పెళ్లికి వెళ్లకుండా ఇక్కడే కూర్చున్నారే? ఫోన్ చేసి వస్తానని చెప్పారుగా, వెళ్ళండి. నువ్వేం ప్రత్యేకంగా నాకు గుర్తు చేయక్కర్లేదు. అది నా కూతురు పెళ్లి. నేను వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాను. అర్థమైంది. నేను సిగ్గు శరం లేని మనిషిని. నన్ను ప్రాణంగా చూసుకునే భార్య నాకు అక్కర్లేదు. నన్ను నెత్తిన పెట్టుకుని కాపాడుకునే బావ, నా పిల్లలు నాకెవ్వరూ అక్కర్లేదు. నా కొడుకు చంపినా, నరికేసినా, మెడ పట్టుకొని బయటికి తోసేసినా కూడా నేనేమీ బాధపడను. పోయిన మీ గౌరవాన్ని కూడా వెనక్కి తెచ్చిస్తాను అని పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా. వాళ్ళ గౌరవాన్ని కాపాడి మీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి రండి. వెళ్ళండి. నువ్వంత వ్యంగ్యంగా చెప్పాల్సిన అవసరమేం లేదు. రేపు నేను వెళ్ళకపోతే నాకే అవమానం. ఇప్పటికే నేను వాళ్ళని వదిలేశానని ఊరంతా చెప్పుకుంటున్నారు. అయినా మనిషి తప్పు చేసి పశ్చాత్తాపడితే దానికి క్షమాపణ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే ఆ నింద జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. సరే, వెళ్ళండి. జరగని పెళ్లికి వెళ్ళిరండి. ఏంటి? పెళ్లి జరగదా? నిన్నే అడుగుతున్నాను, చెప్పు. ఆ పెళ్లి ఎందుకు జరగదు? నేనేమనలేదు. మీరు పెళ్లికి వెళ్ళిరండి అన్నానంతే. ఆగో! ఏమన్నావు? నేనేమనలేదు. మీరెక్కడికైనా వెళ్ళండి, నాకు సంబంధం లేదు. ఆ పెళ్లి జరగదని ఎందుకన్నావు? చెప్పవే, మాట్లాడు. ఏమైంది కేపీ? ఎందుకు అరుస్తున్నావు? నాకు అది అర్థం కావట్లేదు అన్నయ్య. అర్థం కావట్లేదా? పూరి శివకి పెళ్లి జరగదన్నావు, ఎందుకన్నావు? అయినా వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనకేంటి, చేసుకోకపోతే మనకేంటి మావయ్య? మనకేంటి కదా. మరి దీనికి ఎలా తెలుసు పెళ్లి జరగదని? దీనికి ఎలా తెలుసో నాకు తెలియాలి. చెప్పు. కేపీ, ఏంటిది? అసలు అసలు తనకేం తెలుసని? జరగకూడదని మనసులో కోరుకుని ఉండొచ్చు. బిందు పెళ్లి కంటే ముందు ఆ పూరి పెళ్లి అయిపోతుందని ఏదో తట్టుకోలేక జరగదేమో అనుండొచ్చు కదా. ఆ మాత్రం దానికే ఆ చిన్న మాట నువ్వు పట్టుకుని ఏదో భూతద్దం పెట్టి చూడటమేంటి? అసలు మీరా నిజంగా తెలివైంది అయితే నువ్వు ఈ గుమ్మం దాటగలవా? ఏదో అది అమాయకురాలు కాబట్టి తన కళ్ళు కప్పి నువ్విష్టానికి తిరుగుతున్నావు. పాపం ఏదో నోరు జారిందని చెప్పి దాన్ని పట్టుకుని అర్ధరాత్రి అసలు ఇలా పంచాయతీ పెట్టడం ఏంటి? ఎక్కడేం మాట్లాడాలో తెలియనప్పుడు నోరు మూసుకుని ఉండడం మంచిది. ఆ శివగాడికి అమ్మా నాన్న లేరు. బయట సంబంధం తీసుకురావడం చేతకాక ఆ గగన్ గాడు భార్య తమ్ముడిని తీసుకొచ్చి చెల్లికి పెళ్లి చేసుకుంటున్నాడు. దాన్ని అంగరంగ వైభవంగా చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్న భర్త ఈ పెళ్లి చేసి పోయిన గౌరవాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనుకుంటున్న ఆ గగన్ గారి తల్లి. ఎప్పుడో చచ్చిపోయిందనుకున్న ఈ భూమి ఇప్పుడు తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే హడావుడిదంతా. శరచంద్ర గారు, శరచంద్ర గారు! నా భార్యనన్నారు, భరించాను. నా కొడుకునన్నారు, సహించాను. కానీ భూమి గురించి ఇంకొక మాట మాట్లాడితే క్షమించను. కేపే! బావా, బావా, ఏంటి కేపీ నోర్లేస్తోంది? రాగనాపుర గారు, ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే నిజాలు సమాధి అయిపోతాయి. కూతురులో మీకు తెలీదు. తెలుసుంటే భూమి ఎప్పుడో చచ్చిపోయింది అనుకున్నా అన్న మాట అనరు. నిజానికి ఈ ఆస్తి ఎవరిది?
శోభాచంద్ర చెల్లెమ్మది. అంటే భూమిదే కదా. ఆస్తి మొత్తం అనుభవిస్తారు, భూమిని మాత్రం చచ్చిపోయింది అంటారు. శరచంద్ర గారు, నిజంగా మీకు పౌరుషమే ఉంటే ఈ ఆస్తి మొత్తం భూమికి రాసిచ్చేయండి. భూమికి రాసిచ్చేయండి. భూమికి రాసిచ్చేయండి. భూమికి రాసిచ్చేయండి. కేపీ, తాగి మాట్లాడుతున్నావా? నిజం మాట్లాడుతున్నాను. నిజం మాట్లాడుతున్నాను. నిజం మాట్లాడుతున్నాను. నిజం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? నర్మోయ్, నువ్వు మాట్లాడకో. చెప్పండి, ఈ ఆస్తి అంతా ఎవరిదండి? శోభాచంద్ర చెల్లెమ్మది కాదా? అంటే భూమిది కాదా? మీరు తినే తిండి, నుంచున్న నేల, నడిపే కారు, వేసుకున్న బట్టలు, ఇవి మొత్తం భూమి పెట్టిన భిక్ష కాదా? భూమిని తిడుతున్నారు. తనని పెంచిన వాళ్ళ పెంపకం మంచిది కాదంటున్నారు. మరి మీ పెంపకం మంచిదా? పెళ్లి చేసుకున్నా ఇంతవరకు మీ కూతురికి మొగుడు విలువ అంటూ తెలీదు. మరి దీన్నేమంటారు? భూమి దేవత. ఈ ఇల్లు తనదైనా, ఈ ఆస్తి తనదైనా, మీరు మెడబట్టికి బయటికి గంటేసినా మౌనంగా వెళ్ళిపోయింది తప్ప ఒక్క మాట, ఒక్క మాట ఇదంతా నాది అనలేదు. అది భూమంటే, అది భూమంటే, అది భూమంటే, అది భూమంటే. మనిషి విలువ ఆస్తిని చూసి రాదు, వ్యక్తిత్వాన్ని చూసి వస్తుంది. కూతురు పుట్టడమే అదృష్టం అనుకుంటే ఆ కూతురులో తెలుసుకోవడం ఆ తండ్రి ధర్మం. కొంచెం ఆలోచించండి. మీకు కూతురు అనిపించుకునే హక్కు భూమికి లేదా? భూమి తండ్రి అనిపించుకునే అర్హత మీకు లేదా? చెప్పండి. ఈ ఆస్తి మొత్తం భూమిదే. తన ఆస్తుల్లో నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. రేపే లాయర్ని పిలిపించి ఆస్తి మొత్తం భూమి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తాను. బావా, బావా, ఏం మాట్లాడుతున్నావు బావా? కేపీ ఏదో అన్నాడని. లేదో 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 కేపీ కోపంగా మాట్లాడినా, నన్ను రెచ్చగొట్టినా కేపీ అన్న దాంట్లో నిజముంది. నా ఎదురుగా నా ఇంట్లో మనిషి కాబట్టి నా ఎదురుగా నిలబడి అంటున్నాడు. బయట జనమంతా అంతే అని అనుకుంటారు కదా. నా ఎదురుగా అనకపోయినా భూమి మనసులో కూడా ఇదే ఉంటుంది కదా. నా మనస్సాక్షిని కించపరిచే ఈ ఆస్తి నాకు అవసరం లేదు. తనకి ఫోన్ చేసి నేనే స్వయంగా పిలిచి ఆస్తంతా ఇచ్చేస్తాను. ముందు మీరు రాసివ్వండి, అప్పుడు నమ్ముతాను.